హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు పిల్లలకి. ఫుల్ బిజీగా ఉండుంటారు కదా ఇంట్లో అందరూ. సో నన్నైతే అందరూ అడుగుతున్నారు, ఏంటి భారతి హాలిడేస్ కదా, ఏం ప్లాన్ చేయట్లేదా, ఎక్కడికి వెళ్ళట్లేదా అని చెప్పి. ప్రస్తుతానికైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే పిలిచారు, ఇంకా శ్రావణి వాళ్ళు రావచ్చు కదా వదినా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. నేనే వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. అంటే ఏం లేదు, మా వారికి ఇబ్బంది అవుద్దేమో ఫుడ్కి అని చెప్పి ఇంకా అలా అంటూ ఉన్నారు. అట్లీస్ట్ వెళ్ళి పిల్లలనైనా దిగబెట్టేసి వద్దామని అనుకుంటున్నాను. చూడాలి, అసలే హాలిడేస్ కదా, అసలు ట్రైన్ టికెట్స్ అస్సలు దొరకవు. సో ఇంకా వాటి కోసం అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా బయటకంటే మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదండి. అంటే బయట ఏ టూర్ వెళ్ళట్లేదా అని అడిగారు. సో ప్రస్తుతానికైతే ఎక్కడికి ఏం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదన్నమాట. సో అది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ మన వ్లాగ్లో రెసిపీ ఏంటి అంటే, ఉదయాన్నే కదా, సో మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో టీ కోసం ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను. ఇంకా దోశ ఇడ్లీ పిండితోటి ఊతాపంలాగా వేస్తున్నాను. సో దాంట్లోకి ఎప్పుడు పల్లీ చట్నీయే కదా చేస్తాను. పల్లీ చట్నీయే నాకు బోర్ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఉల్లిపాయ కలుపుతాను, ఒక్కొక్కసారి పుదీనా కలుపుతాను, ఒక్కొక్కసారి టమాటా కలుపుతాను, అట్లా అనమాట. సో ఫస్ట్ అయితే పల్లీలని ఫ్రై చేసేసుకోవడమే. పల్లీలు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు అలా ఆయిల్ వేసుకొని, మీరు తినే కారాన్ని బట్టి, మీరు తీసుకునే పల్లీలను బట్టి కారం, పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మంచిగా వేయించి, పుట్నాల పప్పు కూడా వేసి, సేమ్ పల్లీ చట్నీ లాగానేనండి. పల్లీ చట్నీ ఎప్పుడు ఎలా చేసుకుంటామో, పుట్నాల పప్పు, పల్లీలు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి అవేసి. కాకపోతే ఇవాళ నేను ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను అనమాట. అంటే అందులో వేయించిన ఉల్లిపాయ కలుపుతున్నాను అంతే. ఒక్కొక్కసారి టమాటా కలుపుతాను. అంటే టమాటా వేయించి, టమాటాలు పచ్చిమిర్చి వేయించి అది కలుపుతాను. ఒక్కొక్కసారి పుదీనా, ఒకసారి కొత్తిమీర అలా వేస్తూ ఉంటాను అనమాట బోరు కొట్టినప్పుడల్లా. సో టమాటా కంటే కూడా, అంటే టమాటా బాగుంటుంది, టమాటా కంటే కూడా ఈ ఉల్లిపాయ చట్నీ బాగుంటుందండి నిజానికి. కాకపోతే ఒక్కొక్కసారి ఉదయాన్నే ఉల్లిపాయలు కట్ చేయడానికి కళ్ళు మండుతాయని చెప్పి బద్దకిస్తాను. కానీ ఈ పల్లీలు ఉల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది దోసతో తినడానికి. సో ఇంకా అవైతే ఫ్రై చేసుకున్నాను. ఇంకా మిక్సీ చేసుకోవడమే అనమాట, పచ్చడి చేసుకోవడమే. ఈ లోపల టీ అయితే మరిగిపోయాయి. అదేంటోనండి, వీడియోలో ఈ టీ కలర్ ఎందుకు ఇలా పడుతుందో నాకు తెలీదు. చాలా లైట్గా పడుతుంది. నేను నిజానికి కాఫీ కానీ టీ కానీ చాలా స్ట్రాంగ్గా తాగుతాను. కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా లైట్ కలర్లో కనిపిస్తుంది. అంటే నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాను అనమాట. సో ఆ లైట్ వల్ల టీ కలర్ అనేది అలా కనిపిస్తుంది అంతే. మీరు ఏంటి వాటి టీ అలా ఉంది అని అనకండి. నేను చాలా స్ట్రాంగ్గా తాగుతానండి. ఇంకా షుగర్ కూడా కొంచెం తగ్గించి కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను అనమాట. నాకు కాఫీ కానీ టీ కానీ కొంచెం లైట్ చేదు ఉంటేనే ఇష్టం. సో మీకు ఎలా ఇష్టం? తీయగా ఇష్టమా, లైట్ చేదుగా ఇష్టమా? నాకైతే లైట్ చేదు ఉంటే ఇష్టం అనమాట. ఆ తర్వాత ఇంకా ఇడ్లీ పిండితోటి ఊతాపం లాగా చేస్తున్నాను. అంటే ఊతాపం అంటే ఉల్లిపాయలు వేయాలి, ఉల్లిపాయలు వేయలేదు. మా వారికి ఫస్ట్ ఇంకా టిఫిన్ పెట్టేస్తాను అనమాట. తనకైతే ఉంటుంది కదా. ఏం లేదు, ఇడ్లీ పిండిలో ఒక 2-3 గరిట్లు గోధుమ పిండి కలిపాను, జస్ట్ ఆ దోశలాగా రావడానికి. చాలామంది ఏంటి అంటే ఓన్లీ ఇడ్లీ పిండితోటే వేస్తారండి అట్టులాగా. కాకపోతే అదేంటి అంటే చాలా టైం పడుతుంది, చాలా సిమ్లోనే పెట్టి అదంతా బాగా వేగే వరకు ఉంచాలన్నమాట. అంటే ఇప్పుడు నేను కూడా సిమ్లోనే పెట్టి కాల్చుకుంటున్నాను దోశని. ఎలా అంటే దిబ్బ రొట్టెలాగా వేస్తారనమాట ఇడ్లీ పిండితోటి. అప్పుడు అవి ఇడ్లీలాగా కట్ చేసుకుని తింటారు. అది చాలా టైం పడుతుంది, కానీ బాగుంటుందండి. ఆ పైన లేయర్ అంతా కూడా బాగా ఎర్రగా వేగిపోయి బాగుంటుంది. కాకపోతే అంత టైం లేదు, అందుకే జస్ట్ ఇలాగా కొంచెం ఊతాపంలాగా వేసాను అనమాట. సో తనకైతే ఇచ్చేసాను మా వారికి. తనకి పొద్దున్నే 7:30కి అనమాట. సో తనైతే తినేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా మా వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టేసి, ఇంకా ఇదిగోండి ఇల్లు మాప్ పెడదాం అని చెప్పేసి, ఇది ముందు రోజు మీకు చూపించే కదా, ఆ రోజు అన్నీ ఏమేమి కొన్నాను అవన్నీ కూడా తెప్పించినవన్నీ కూడా చూపించే కదా. సో ఇంకా ఇది ఫస్ట్ అయితే ఇదే ఓపెన్ చేశారనమాట. ఇది ఓపెన్ చేసి ఈ వీడియోని ఆ వీడియోలో యాడ్ చేశాను. సో ఉదయాన్నే ఇల్లు మాప్ పెట్టేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళకి టిఫిన్స్ పెట్టి కిందకి పంపించాను ఆడుకోవడానికి. సో అందుకని వాళ్ళ కిందకి వెళ్ళి వచ్చే లోపల నేను ఫస్ట్ ఇల్లు మాప్ పెట్టేస్తే పని అయిపోద్ది. నాకు ఇల్లు మాప్ పెట్టేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే పిచ్చ కోపం వస్తుందండి. అందుకే వాళ్ళనైతే కిందకి పంపించాను. ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేనైతే ఇల్లు మాప్ అయితే పెట్టాలన్నమాట. సో ఇంకా ఇదైతే ఎన్ని లీటర్స్ అని అడిగారు. ఇది నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని లీటర్స్ అనేది నేను చూడలేదండి. అయితే
దీనికంటే పెద్దది కూడా ఉన్నాయి, దీనికంటే చిన్నవి కూడా ఉన్నాయి. ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. ప్రైస్ వేరియేషన్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే మనకి సైజ్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది అనమాట. సో ఇందులో అయితే నేను చూసిన దాన్ని బట్టి 5 లీటర్స్ వరకు వాటర్ అయితే అందులో సరిపోయాయి. 5 లీటర్స్ అయితే పట్టింది. సో అంటే నేను చెప్పేది వాటరు మనం స్పిన్నర్ ఉంది కదా, సో ఆ స్పిన్ చేసే కింద వరకు 5 లీటర్స్ వరకు పట్టిందనమాట. ఆ బకెట్ స్పేస్ వచ్చి 5 లీటర్స్ పట్టింది వాటర్ అయితే. ఆ తర్వాత ఇంక ఇల్లు అయితే ఇదిగోండి ఇలా మాప్ పెడతా ఉన్నా. మీకు ఆ వీడియోలో చూపించలేదు కదా మాప్ పెట్టడం అని చెప్పి. అయితే మన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, భారతి మాప్ స్టిక్ కార్నర్స్లోకి వెళ్ళట్లేదు, అది ఒకసారి చూసుకో అని అన్నారు. బాగానే ఉందండి, అంటే నాకు మాత్రం బాగానే నచ్చింది. ఇంకోటి ఏంటి అంటే అది ఫ్లెక్సిబుల్గానే ఉంది, 360 డిగ్రీస్ తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది అనమాట. సో ఇదిగోండి సోఫాల కిందకి వెళ్తుంది, కార్నర్స్ అంతా కూడా బాగానే తుడుస్తుంది. అంటే ఓకే, నేను నిన్న చూపించింది ఏ ప్రోడక్ట్ అయినా సరేనండి, నా ఒపీనియన్ నేను చెప్పాను, నాకైతే ఇది నచ్చింది, అందుకే నేను ఇది ఉంచుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, సో నేను వాడేస్తున్నాను అంటే ఉంచుకున్నట్టే కదా. సో ఆ ఒక 2-3 ప్రోడక్ట్స్ అయితే రిటర్న్ చేశాను. చూడండి ప్లాస్టిక్ అది బాగాలేదండి, కొంచెం వచ్చేస్తుంది ఎలాస్టిక్ అది అని చెప్పాను కదా, సో అవి అయితే రిటర్న్ చేశాను. నాకు ఇది బాస్కెట్ నచ్చిందండి, అదే ఈ మాప్ బాస్కెట్ అయితే నచ్చింది, సో అదైతే ఉంచుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంది, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. సో స్పిన్ చేసేది కూడా మంచిగా స్పిన్ చేస్తుంది వాటర్ అంతా కూడా. సో నాకైతే నచ్చే నేను ఇదైతే ఉంచుకున్నాను. సో మీ ఇష్టం అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఏ ప్రోడక్ట్ చూపించినా సరే అది నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ అది ఆర్డర్ చేసుకున్నా నచ్చకపోతే నిరభ్యంతరంగా మీరు రిటర్న్ చేసుకోవచ్చు, మళ్ళీ మీ డబ్బులు మీకు పడిపోతాయి కదా. ఎవరో అడిగారు ప్రమోషన్ వీడియోనా భారతి అని, అస్సలు కాదండి. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను నా చేతి డబ్బులు పెట్టుకొని నేను ప్రోడక్ట్స్ అన్నీ తెప్పించుకున్నాను. అవన్నీ కూడా నాకు అవసరం కాబట్టి కొన్ని తెప్పించాను. కాకపోతే ఇంకొన్ని రివ్యూ చేద్దామని చెప్పేసి, అంటే ఈ ఫ్రిడ్జ్ బాక్సులు అవి కొంచెం మందికి అవసరం పడతాయి కదా, సో అందుకని బడ్జెట్లో వచ్చేవి ఉంటాయి అని చెప్పి జస్ట్ షేర్ చేసాను తప్పనించి. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. సో అది మన వాళ్ళందరికీ తెలుసు, బహుశా కొత్త వాళ్ళేమో, అందుకే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎటువంటి ప్రమోషన్ వీడియోస్ అయితే చేయనండి, అంటే డబ్బులు తీసుకొని బాగోకపోయినా బాగుంది అని చెప్పే రకం అయితే నేను కాదు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ నాకు నచ్చిందనమాట. సో అది. సో ఆ తర్వాత ఇంక ఇల్లంతా కూడా మాప్ పెట్టేశాను. ఇంక మా వాళ్ళైతే వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా ఇవాళ అయితే మాత్రం చాలా సింపుల్గా పప్పు రెసిపీ చేస్తున్నానండి. ఏంటి వాటి పప్పు అంటే ఇంకా సింపుల్ గోంగూర పప్పు అయితే చేసేస్తున్నాను, అలాగే అప్పడాలన్నమాట. ఒకవేళ తింటాను అంటే ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా నైట్కి వేసుకుందాంలే అమ్మ అని మామయ్య అన్నారు. మా పిల్లలు ఏంటో ఆమ్లెట్ కూడా తినట్లేదండి, వీళ్ళతో పెద్ద గోల అయిపోయింది నాకు. సో ఇంక పప్పు విషయానికి వచ్చేస్తే ముందుగానే ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి పోపు అంతా పెట్టుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటో వేసేసాను, ఒక 3 టమాటాలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. అదంతా కొంచెం మగ్గించుకొని గోంగూర కూడా వేసేసుకున్నాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకున్నాను. గోంగూర వేసుకునేసిన తర్వాత కారం వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోలేదు, 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకున్నాను, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా వాడితే అంటే ఇది మసాలా గోంగూర పప్పు చాలా 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 బాగుంటుంది. పెసరపప్పుతో చేస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే మామయ్య పెసరపప్పు వద్దన్నారు, అందుకని ఇంకా కందిపప్పే తీసుకున్నాను నేను. సో మీరు పెసరపప్పుతో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసేసి మంచిగా కలిపేసి నేను త్వరగా అయిపోవాలి అని చెప్పి కందిపప్పుని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. సో ఆ కందిపప్పు కూడా అందులోనే వేసేసాను అనమాట. సో కుక్కర్ పెట్టేస్తే ఒక ఆల్రెడీ ఉడికిపోయిన కందిపప్పే కాబట్టి 2 విజిల్స్ చాలు. సో పప్పు అయితే అయిపోద్ది అనమాట. ఇంక ఈ లోపల ఏంటి అంటే ఇవన్నీ కూడా ముందు రోజు సరుకులు తెచ్చుకున్నాను కదా, సో ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. ఇవి ఉంటే ఏంటి అంటేనండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్, పానీపూరి కానీ, చాట్ కానీ ఇలాంటివి ఏదైనా సరే, అంటే మనం నానబెట్టలేదే అరరే అనుకోవాల్సిన పని ఉండదన్నమాట. సో ఇవి ఆల్రెడీ మనం ఉడకబెట్టి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పానీపూరి చేసుకోవచ్చు వీటితోటి, చాట్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ఏదో ఒక రెసిపీ చేసుకోవచ్చు అనమాట ఇవి కనుక ఉంటే. అందుకని చెప్పేసి ఇవి కొంచెం వేసేసి రైస్ కూడా చేసుకోవచ్చు, బగారా రైస్ లాగా. అందులో కొంచెం ఈ గ్రీన్ పీస్ కానీ లేకపోతే కాబూలీ చెన్నా వేసుకొని లైట్ మసాలా రైస్లా కూడా చేసుకోవచ్చు. సో అందుకే ఇంకా అవన్నీ కూడా నానబెట్టేస్తా ఉన్నాను అనమాట.
సో వాటిల్లో ఏంటి అంటే అన్నిట్లో నుంచి కొంచెం కొంచెం తీసి వేరేగా పెట్టుకుంటాను. సో అప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా మనం దోసలు ఇలాంటివి వేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రోటీన్ దోసలాగా కూడా వేసుకోవచ్చు. సో అవన్నీ నానబెట్టి అందులో కొంచెం కొంచెం తీసుకున్నాను అంతే. అయితే ఈ రెసిపీ మొన్న నేను చేశాను కదా, అవుట్పుట్ ఎలా వచ్చిందో చెప్పలేదు భారతి అని చెప్పి అడిగారు. ఇదేంటి అంటే చాక్లెట్ అండి, మిల్క్ చాక్లెట్. అప్పుడు మీతో షేర్ చేశాను కదా, ఇది ఒక 200 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్లో ఒక స్పూను కోకో పౌడర్ అయితే వేసుకొని, ఇంక అందులో ఏం వేయట్లా, జస్ట్ వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ చేసేసుకొని దాన్ని కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఉందండి. యాక్చువల్గా నేను ఒక వీడియోలో చూసింది ఎలా ఉందంటే ఐస్ క్రీమ్ లాగా రాలేదు, అది ఎలా ఉందంటే క్రీమీగా ఉందన్నమాట. కాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను, ఓవర్ నైట్ ఉంచేసాను. సో దానివల్ల ఎలా అయిపోయిందంటే కొంచెం గడ్డ కట్టేసి ఐస్ క్రీమ్ లాగా అయిపోయిందనమాట. సో వాళ్ళు చూపించింది ఎలా ఉంది అంటే మనకి డైరీ మిల్క్ చాక్లెట్, బబ్బలీ చాక్లెట్ వచ్చేది అప్పట్లో, అలా చూపించారు. కాకపోతే అలా రాలేదు, కానీ ఇదిగోండి ఇలా క్రీమీగా ఐస్ క్రీమ్ లాగా వచ్చిందండి. ఏం లేదు, మిల్క్ చాక్లెట్, కోకో పౌడరు, వాటరు. నాకు అనిపించింది వాటర్కి బదులుగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి మిక్సీ చేసుకుంటే సేమ్ ఇంకా మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా ఉండేదేమో అని. సో ఇదైతే మీకు చూపించలేదు కదా, సో అందుకే ఆ వీడియో క్లిప్పింగ్ అనేది ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను అనమాట, అంతే. సో ఇది మళ్ళీ రెండోసారి చేసిందండి. ఫస్ట్ టైం చేసింది అయితే ఫ్రీజ్ అవ్వకుండానే తినేసారు చాక్లెట్ అంతా మా వాళ్ళు. మళ్ళీ సెకండ్ టైం చేశాను. సో ఇదిగోండి మొత్తం ఇట్లా ఐస్ క్రీమ్ లాగా వచ్చిందనమాట. సో అది జస్ట్ ఆ వీడియోని ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా ముందు రోజు పచ్చడి పెట్టాను కదా, సో దాన్ని ఏంటి అంటే ఒకసారి కలిపేసి వేరే బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పట్టట్లేదు అనమాట. నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి. నాకేంటి అంటే భయము బూజు పడుతుందేమో అని చెప్పి. లాస్ట్ ఇయర్ పట్టలేదు, నాకు మ్యాక్సిమం 1 year వచ్చిందండి. మొన్న చేసిన పచ్చడి మొన్న మార్చి వరకు కూడా వాడాను. మీకు కూడా చూపించాను కదా, అయిపోయిందండి లాస్ట్ ఇంకా పచ్చడి అని చెప్పి అప్పుడు మీకు కూడా చూపించాను కదా. సో ఆల్మోస్ట్ మార్చి వరకు వాడాను అనమాట పచ్చడిని. కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను పచ్చళ్ళు మాత్రం, బయట ఉంచను. అది ఇంకా ఈ బాక్స్ అయితే పడుతుంది. అయితే జాడీలో పెట్టుకోవచ్చు కదా భారతి అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది చెప్పారు. జాడీలో అంటేనండి, జాడీ అనుకోండి బయట పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వదు కదా. సో నాకు ఈ బాక్స్ పచ్చడికి సెంటిమెంట్ బాక్స్, లాస్ట్ ఇయర్ కూడా ఈ బాక్స్లోనే స్టోర్ చేశాను. సో అందుకే మళ్ళీ అందులోనే పెట్టేసి కొంచెం మాత్రం గిన్నెలోకి తీసుకున్నాను. అది మాత్రం మిగతాది ఇంకా అలా పెట్టేశాను అనమాట, ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి అంటే ముక్క అనేది త్వరగా మెత్తపడిపోకుండా, నాకైతే నిజం చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి మొన్నటి వరకు కూడా ముక్క అనేది గట్టిగానే ఉందండి. అసలు ఇలా మెత్తబడిపోవడం, సాఫ్ట్ అయిపోవడం, కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్గా అయిపోవడం అలా ఏమీ లేదనమాట. కానీ కొంతమంది ఏం చెప్తారంటే పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అంటారు. కానీ ఏముంది అందులో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తప్పేముంది అని, ఎందుకంటే అది నిలవ పచ్చడే కదా. సో అది నా ఒపీనియన్, అది అంతే. ఎవరి అభిప్రాయం వాళ్ళండి. నేను ఎవరిని కూడా ఇలాగే చెయ్యండి అని అయితే నేను ఎప్పుడు చెప్పను. నేను చేసేది మాత్రమే జస్ట్ అలా షేర్ చేసుకుంటాను అంతే అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పప్పు కూడా అయిపోయిందండి. పప్పుని ఆల్రెడీ ముందే పోపు పెట్టేసాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ ముందే ఆయిల్ వేసి పోపు పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక పోపు ఏం పెట్టలేదు. జస్ట్ ఒకసారి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, సో పొటాటో మ్యాషర్ తోటి పప్పుని ఒకసారి మంచిగా ఇలా చిదిపేస్తే పప్పు అయిపోయింది. సో అంతే, ఇంకా సింపుల్ గోంగూర పప్పు అప్పడాలు అనమాట మధ్యాహ్నం. సో అదైతే తినేసాము. పిల్లలకైతే అన్నం పెట్టేసి ఇంకా రూమ్లో పెట్టి గడిపెట్టాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు ఇంకా రావాల్సినవన్నీ కూడా వచ్చాయి. సో మీకు నిన్న వీడియో పెట్టాను కదా ఇవన్నీని, సో అదనమాట. మధ్యాహ్నం నుంచి పడుకోకుండా ఈ వీడియో అయితే షూట్ చేశాను. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంక వాళ్ళు బయటకు వచ్చేస్తే ఇంకా అవ్వదండి. ఇలాంటి వీడియోస్ ఏదైనా చేయాలి అంటే ప్రశాంతంగా, అంటే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాలి. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మంచిగా ఎక్కడొక్కడ సర్దుకోవాలి కదా. సో అలా ఉంటుందన్నమాట. సో మళ్ళీ చెప్తానండి, నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని నేను కొనుక్కున్నవి. నాకు ఏవి కూడా ప్రమోషన్కి అయితే వచ్చినవి కాదు. నాకు ఏవేవైతే అవసరమో అవన్నీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అవసరం లేనివి రిటర్న్ పెట్టేశాను అంతే. సో అదనమాట. ఆ తర్వాత ఇంకా ఆ వీడియో అయితే చేసేసాను. వీడియో చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఇదంతా మంచిగా నానిపోయాయి. గ్రీన్ పీసు ఇవన్నీ కూడా మంచిగా నానిపోయాయి. ఇంక ఇప్పుడు ఇవైతే ఉడకబెట్టేసుకుంటాను. ఉడకబెట్టేసుకొని నేను ఎలాగో స్టీల్వి బాక్సెస్ తెప్పించాను కదా,
ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అని చెప్పి స్టీల్ బాక్సెస్ కూడా తెప్పించాను. నా దగ్గర ఆల్రెడీ ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి. సో స్టీల్ బాక్సెస్ తెప్పించాను కాబట్టి ఇంక ఇవన్నీ కూడా ఉడకబెట్టేసుకొని మంచిగా స్టీల్ బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో అయితే కుక్కర్ల గురించి అడిగారు. భారతి, మీరు కుక్కర్లో రైస్కి ఎంత వాటర్ వేస్తారు, పప్పుకి ఎంత వాటర్ వేస్తారు అని చెప్పి. రైస్కి అయితే నార్మల్ బియ్యం అనుకోండి, మనం రెగ్యులర్గా తినే రైస్ అనుకోండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తానండి. అదే ఒకవేళ బాస్మతి రైస్ అనుకోండి, కొత్త బియ్యం అనుకోండి, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వాటర్ వేస్తాను. పాత బాస్మతి రైస్ అనుకోండి, అంటే కొంచెం డార్క్ కలర్ బ్రౌన్ కలర్లో ఉన్న రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తాను. పప్పు అయితే కూడా 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేస్తాను. అంటే కందిపప్పు ఉడకబెట్టేటప్పుడు 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేస్తాను. సో ఈ కొలతలు అడిగారు, సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఇంకా అవైతే ఇంకా అలాగా పెట్టేసి ఇవన్నీ కూడా ఓపెన్ చేశాను కదా. సో ఇందులో నేను ఒక 3 ప్రోడక్ట్స్ అయితే రిటర్న్ చేసేసాను. యాక్చువల్గా ఇది మీకు నేను చూపించలేదండి. ఇదేంటి అంటే ఈ కరివేపాకు, కొత్తిమీర ఇట్లాంటివి ఏదైనా వేసుకోవడానికి ఉంటుంది కదా, ఈ మెంతాకు ఉంటుంది కదా, అదే కసూరి మేతి. సో ఇవన్నీ కూడా ఈ డబ్బాల్లో వేసి పెట్టుకుందాము. చిన్నగా ఉన్నాయి, సైడ్ అంటే ఫ్రిడ్జ్కి డోర్కి సైడ్ వస్తుంది కదా, సో అక్కడ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి తెప్పించా. కాకపోతే బాగాలేదు, ప్లాస్టిక్ బాగాలేదు. ఇంకా అందుకే అసలు అది ఓపెన్ కూడా చేయలేదు, మీకు చూపించలేదు ఆ ప్రోడక్ట్ అయితే. ఇంకా అదైతే రిటర్న్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొకటి కొంచెం ఇట్లా పైన రబ్బర్ షీట్ ఒకటి వచ్చేసింది కదా, అదే ఎలాస్టిక్ లాగా వచ్చింది, సో అది వచ్చేసింది కదా, సో అది కూడా రిటర్న్ చేసేసాను. అట్లాగో ఒక 3 ప్రోడక్ట్స్ అయితే రిటర్న్ చేసేసాను అనమాట. సో ఇంకా అవన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ముందు ఈ కార్డ్బోర్డ్స్ పడేయాలండి, ఇంట్లో బొద్దింకలు వచ్చేస్తున్నాయి కార్డ్బోర్డులు ఉంటే. అప్పటికి మా వాళ్ళ అమ్మ మేము ఆడుకుంటాం పెట్టమ్మా అన్నారు, కానీ అస్సలు పెట్టలేదు. నేను అన్నీ తీసుకెళ్ళి బయట బాల్కనీలో పెట్టేస్తే నైట్కి వాచ్మెన్ వచ్చి పట్టుకెళ్ళిపోతారనమాట. మెయిన్గా విష్ణు, ఆద్య ఉంచు పెద్దమ్మ ఉంచు మేము ఆడుకుంటాం అని చెప్పేసి, నేను మాత్రం అస్సలు క్షమించలేదనమాట. నేను ఉంచనంటే ఉంచను అని చెప్పి బయట పెట్టేశాను. అయితే ఇదిగోండి ఇవన్నీ ఉంచుకున్నానండి. ఎగ్స్ పెట్టుకునే అదొకటి, ఆ బాక్స్ ఉంచాను. ఆ తర్వాత మీకు నిన్న చెప్పాను కదా, నేను ఆల్మోస్ట్ అన్నీ ఉంచుకున్నానండి, నాకు అవసరం కొద్దీ తెప్పించుకున్నాను అని చెప్పి. సో అది ఉంచాను. ఆ తర్వాత ఇంకా ఈ స్టీల్ బాక్సెస్ అయితే ఉంచుకున్నాను. నాన్ వెజ్కి ప్లస్ ఫుడ్ ఇలాంటివి ఏదైనా సరే పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా 4 బాక్సెస్. నిజానికి నాకు ఇంకొక వేరేవి కూడా నచ్చాయి, అంటే వేరే షేప్లో ఉన్నవి. అది కూడా తర్వాత ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుందాం. సో అట్లాగా ఇంకా ఆ గరిట్లు అండి, ఆ గరిట్లు అయితే భలే ఉన్నాయి క్యూట్గా. అవి సిలికాన్ గరిట్లు అండి, వేడిలో కూడా పెట్టొచ్చు, ఏం కాదు. అంటే అడిగారు అది కూడా, అవి రబ్బర్ లాగా ఉన్నాయి పర్వాలేదా భారతి కరిగిపోవా అని. ఏం కరిగిపోవండి, బాగుంటాయి. కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చాయి, కానీ మనం రెగ్యులర్గా చేసే వంటకి పర్వాలేదు. ఆ సిలికాన్వి పెట్టుకోవచ్చు, ఎందుకంటే నాన్ స్టిక్ మీద గీతలు పడిపోతాయి అనుకుంటాం కదా, సో అట్లా గీతలు పడకుండా బాగానే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇవి కూడా ఉంచుకున్నానండి, ఇవి కూడా బాగున్నాయి. చెప్పాను కదా ఇవి దేనికి అంటే ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇట్లాంటివి వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ స్టాండ్ కూడా తీసుకున్నాను. అదే దాన్ని ఏమంటారు, ఉల్లిపాయల స్టాండ్ అనే కదా అంటారు. సో అది కూడా ఉంచాను. అది కొంచెం ప్లాస్టిక్ బాగాలేదు, కానీ ఓకే, మనం అందులో ఉల్లిపాయలు అవే కదా పెట్టుకోవడానికి, అవి సరిపోతాయిలే అని చెప్పి ఇంకా అదైతే ఉంచుకున్నాను అనమాట. ఆ తర్వాత ఎక్కడవక్కడ అవన్నీ కూడా సర్దేశానండి. ఇంకా నాకు ఈ పనితోటే సరిపోయింది మధ్యాహ్నం అంతా. ప్యారలల్గా ఇంక ఇవి కూడా బాయిల్ చేస్తూ ఇంకా స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఇవైతే ఉడకబెట్టేసాను కదా, సో ఉడకబెట్టేసి ఆ వాటర్ అంతా తీసేసి అవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట. సో ఇది ఎప్పుడు మీకు చెప్పేదే, తెలిసిన విషయమే, కొత్త టిప్ ఏమీ కాదు. కాకపోతే ఇప్పుడు దాంతో ఏంటి అంటే ఇంకా నేను స్నాక్ చేస్తున్నాను అనమాట. సో మన చాపర్ ఉంది కాబట్టి ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఒక 2 క్యారెట్లు, ఒక 2 ఉల్లిపాయలని మంచిగా చాప్ చేసేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగుంటుంది, కాకపోతే పిల్లలు తినాలి కాబట్టి నేను పచ్చిమిర్చి వేయలేదు. సో వేసేసి ఒకళ్ళకేమో చెన్నా కావాలి, లక్కీ, విష్ణుకి, సీనుకి ముగ్గురికి చెన్నా కావాలి, నాకు, మామయ్యకి, ఆద్యకి బఠానీ కావాలి. సో అందుకని చెప్పి మేము సపరేట్గా బఠానీ సపరేట్గా, చెన్నా సపరేట్గా చేసుకుంటున్నాం. సో క్యారెట్, ఉల్లిపాయ వేసేసాను, అందులో వేసేసి జీలకర్ర పొడి, కారము, చాట్ మసాలా, ఉప్పు వేసేసాను. ఇంకా లెమన్ వేయాల్సిన అవసరం లేదు, చాట్ మసాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చాట్ మసాలా వేసేసాను అనమాట. ఇందులో కొంచెం మురమరాలు, కొంచెం సేవ్ ఉంటుంది కదా, సేవు కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. మేము ఏం చేసామంటే నేను లక్కీ తినేటప్పుడు
దాని మీద కొంచెం టమాటా కెచప్, కొంచెం పెరుగు వేసుకొని తిన్నాం. ఇంకా యమ్మీగా ఉందనమాట. కాకపోతే ఫస్ట్ మాత్రం ఇలాగే చేసేసాను. అయితే టమాటో వేసుకున్నాము. ఫస్ట్ ఆద్య టమాటో తింది కాబట్టి తనకి కారము తక్కువ వేసి టమాటోస్ లేకుండా తనకి ఇచ్చేసాను అనమాట. ఇంకా లక్కీ విష్ణు కూడా టమాటోస్ తినరు కాబట్టి వాళ్ళు దాంట్లో వేయలేదు. నాకు మామయ్యకి టమాటోస్ వేసుకున్నాము. సో ఇంక అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తింటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చినట్లుగా చేసి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా గ్రీన్ పీస్ కూడా ఉడకబెట్టేసుకున్నాను. ఏం లేదండి, ఒక 2 విజిల్స్ ఉడకబెట్టేసుకుంటే చాలు. దాన్ని ఇలా కొంచెం సాల్టును, కొంచెం ఆయిల్, నేను యాక్చువల్గా ఇక్కడ ఆయిల్ వేయడం మర్చిపోయాను ఈ కంగారులో. ఆయిల్ వేస్తే ఏంటంటే విడివిడిగా ఉంటాయి, మనం ఫ్రీజర్లో పెట్టిన తర్వాత కూడా అంటుకుపోకుండా ఉంటాయి. ఆయిల్ వేయలేదు అనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మొత్తం అంతా కూడా కొంచెం ఆయిల్ వేసి కలపండి. ఆయిల్ వేసి కలపడం వల్ల ఏంటి అంటే విడివిడిగా ఉంటాయి, పొడి పొడిగా. మనకి ఎంత ఫ్రీజ్ అయినా సరే ఒకటి ఒకటి అంటుకొని గడ్డగట్టినట్లు ఉండవు, విడివిడిగా వచ్చేస్తాయి అనమాట. కాకపోతే నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను. సో మీరు మాత్రం కొంచెం ఆయిల్ వేసి స్టోర్ చేసుకోండి. సో అది ఇంక దీన్నైతే ఇంక నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో అదండి. సో మీకు ఒకవేళ ఏమైనా కావాలి, ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.